హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పొట్టేల రక్తంతో సింపుల్ అండ్ ఈజీగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం రక్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం పొట్టేల రక్తాన్ని యాడ్ చేసుకొని బాగా క్రష్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలు అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. దానికి కొంచెం టైం పడుతుంది. లేదా ముందుగానే దీనిని చేత్తో బాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ముందే క్రష్ చేసుకొని వేసుకుంటే వాళ్ళకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఆ తరువాత దీనిలో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యి పొడి పొడిగా కనిపిస్తుంది. చూడండి, ఒక పీస్ పట్టుకుంటే మనం అది బాగా డ్రై అనిపించాలి. దాంట్లో ఏ తడిదనం ఉండకూడదు. అప్పుడే అది బాగా ఫ్రై అయినట్లు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.